భక్తి మూమెంట్లో థర్డ్ వచ్చేసి సూఫీజీ. భక్తి మూమెంట్లో ఇది కూడా సపరేట్ మూమెంట్. సూఫీజం ఈజ్ అ మిస్టికల్ ఆర్మ్ ఆఫ్ ఇస్లాం అండ్ ఈస్ బెటర్ నోన్ యాజ్ తషవుఫ్. ఇది మిస్టికల్ ఆర్మ్. ఇది ఇస్లాంకి సంబంధించింది. దీన్ని తషవుఫ్ అని కూడా అంటారు. తషవుఫ్ ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ సెల్ఫ్ రియలైజేషన్, టాలరెన్స్, ఓపిక, రైచియస్నెస్, యూనివర్సల్ లవ్ ఉండాలి. సెల్ఫ్ రియలైజేషన్, మనకి రియలైజ్ అవ్వాలి. టాలరెన్స్, రైచియస్నెస్, యూనివర్సల్ లవ్. The word finds its roots in the Arabic word for wool. ఈ సుఫ్ అంటే ఏందా? సుఫ్ అంటే wool. అరబిక్లో ఇది గార్మెంట్స్ ఆఫ్ రఫ్ wool owned by the ascetics and even the prophet. వాళ్ళు వేసుకునే వాళ్ళు wool. Sufism is some also traced to the root word safa which means purity. ఇది సుఫీ కూడా సాఫా అనే ఒక దానికి వస్తుంది, ప్యూరిటీ అలా ఉంటుంది. అసలు ఇవేంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సూఫీ మూమెంట్? వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్ని ప్యూరిఫై చేసుకోవాలని ట్రై చేశారు. ఎలా? క్వశ్చన్ చేసుకొని, డిజిటల్ ఇంట్రోస్పెక్షన్, మెంటల్ స్ట్రగుల్ వేసి అవన్నీ చేసి స్మాలెస్ట్ సైన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ తీయాలి అండ్ అటైన్ అబ్సల్యూట్ ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ అండ్ ఆర్ట్స్. సెల్ఫిష్నెస్ని తీసేయాలి, ప్యూరిటీని, అబ్సల్యూట్ ప్యూరిటీ, దాన్ని ఏమంటారంటే ఇక్లాస్. Mystics realized that behind the knowledge of outward sciences, intuitive knowledge was required in order to receive that illumination to which reasons has no access. వీళ్ళు ఏం చేశారంటే నాలెడ్జ్ ఆఫ్ అవుట్వర్డ్ సైన్సెస్ కన్నా మన లోపడున్న ఇంట్యూటివ్ నాలెడ్జ్ని అది అవసరము. అండ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ ఇల్యూమినేషన్ టు విచ్ రీజన్ హ్యాస్ నో యాక్సెస్. మన ఇంట్యూటివ్ నాలెడ్జ్కి రీజన్ లేదు. సూఫిజం గురు శిష్య ట్రెడిషన్ని ఫాలో అవుతుంది. దాన్ని ఏమంటారంటే మీర్ ముర్షిదీ ట్రెడిషన్. ఫిర్ గురు శిష్య ఇక్కడ వేరే లాంగ్వేజ్లో అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పిర్ ముర్షిడ్, పుర్ ముర్షిదీ ట్రెడిషన్ అని ఫాలో అవుతారు. అల్టిమేట్ గోల్ ఏంటంటే గాడ్తో కలవడం. లవ్ ఆఫ్ గాడ్ మీన్స్ లవ్ టువర్డ్స్ హ్యుమానిటీ. ద సూఫీస్ దేర్ఫోర్ బిలీవ్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈక్వల్ సర్వీస్ ఆఫ్ గాడ్. వీళ్ళు నమ్మేవాళ్ళు. సూఫిజం ఇన్కల్కేటెడ్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ ఉండేది. ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండేటివి. ఫానా, స్పిరిచువల్ మెర్జర్ ఆఫ్ ద డివోటీ విత్ అల్లా. ఫానా అంటే ఏంటంటే ఈ స్పిరిచువల్గా డివోటీని అల్లాతోనూ మెర్జ్ చేయడము. ఇన్సాన్ ఈ కమిల్ పర్ఫెక్ట్ ఉమెన్ విత్ ఆల్ గుడ్ వర్చ్యూస్. ఇన్సాన్ ఈ కమిల్ అంటే గుడ్ వర్చ్యూస్తో ఉన్న మంచి మనిషి. జికిర్ తౌబా, రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్. జికిర్ తౌబా ఏంటంటే గాడ్ని ఎప్పుడు రిమెంబర్ చేసుకోవడం. రిమెంబరెన్స్. జికిర్ తౌబా అంటే జికిర్ అంటే రిమెంబరెన్స్. జికిర్ తౌబా. వహాదత్ అల్ వుజుద్, వన్ గాడ్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్, యూనిటీ ఆఫ్ గాడ్ అండ్ బీయింగ్. వహాదత్ అల్ వుజుద్ అంటే వహాదత్ అందరికీ, వాళ్ళందరికీ ఒకటే గాడ్ అని అర్థము. సామా, స్పిరిచువల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్. సూఫీస్ సామా డ్యాన్స్, మ్యూజిక్ ఉండేది వాళ్ళ కాన్సెప్ట్స్ని ప్రమోట్ చేయడానికి. కానీ మ్యూజిక్ ఇది అన్ఇస్లామిక్ అట్లా ఉండేది. సో ఏదేది అంటే ఫానా, ఇన్సాన్ ఈ కమిల్, జికిర్ తౌబా, వహాదత్ అల్ వుజుద్, సామా ఈ స్పిరిచువల్ డ్యాన్స్. సూఫీస్ ఎక్కువ రిచువల్స్ అవసరం లేదు. స్ట్రిక్ట్ ఏసెటిజం అంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతే చాలు. భక్తి సెన్స్ లాగా ఎలాబరేట్ రిచువల్.
వీళ్ళు ఇస్లాం నుంచే కాకుండా బుద్ధిజం, క్రిస్టియానిటీ, హిందూయిజం, జొరాస్ట్రియనిజం నుంచి కూడా తీసుకున్నారు. వీళ్ళు ఎక్కువ ఐడియలిస్టిక్ మోనోయిజంని నమ్ముతారు. మెనీ హిందూస్ ఫౌండ్ సూఫీ ఐడియాస్ ఆర్ వెరీ సిమిలర్ టు దోస్ ఆఫ్ వేదాంతిక్ ఫిలాసఫీకి ఉన్నట్లు, రెండు ఒకటే ఉన్నట్లు చెప్పారు. ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ఉమెన్ బిగిన్స్, యూనివర్సల్ బ్రదర్హుడ్ ఉండాలని చెప్పారు. నాట్ ఓన్లీ ఎర్లీ సూఫీస్ ఏంటంటే ఎస్థెటిక్స్, అంటే వాళ్ళు ఏది అంత లగ్జరియస్గా ఉండేవాళ్ళు కాదు, వాలంటరీ కూడా ఉండేది. అండ్ ఆల్సో లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ వాలంటరీ పోవర్టీ, షన్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్డ్ ప్లేసెస్. అంటే వాళ్ళు వాలంటరీగా తినకుండా వాళ్ళ పేదగా బతికేవాళ్ళు. వొకాబులరీ ఆఫ్ లవ్ అండ్ ఇంటిమేట్ అఫెక్షన్ వైల్ డిస్క్రైబింగ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఇట్ వాజ్ అ బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ ఫర్ ద సూఫీ టు బి నోన్ as the lover of God or Sufi masters. సూఫీ సెయింట్స్ వేర్ పకీర్స్. పకీర్స్ కూడా ఉండేవాళ్ళు ఇందులో. పకీర్స్ అంటే పూర్ మ్యాన్ ఆర్ డెర్విషెస్ స్టాండింగ్ బై ద డోర్ ఫర్ ఆల్మ్స్. డెర్విషెస్ అంటే డోర్ కాడ అడుక్కొని ఇంకా నిలబడేవాళ్ళు. అకార్డింగ్ టు సమ్ హిస్టరీషన్ దేర్ వే 3 stages ఇన్ ది హిస్టరీ ఆఫ్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే 3 స్టేజ్లు ఉంటాయి ఇందులో అని నమ్మేవారు. కన్నా, తరికా, తరిఫా. కన్నా, తరికా, తరిఫా. 10th centuryలో ఇది ఉంటుండే. ఇది 11 to 14కి మొదలు, 15th century. ఆల్సో కాల్డ్ ద ఏజ్ ఆఫ్ గోల్డెన్ మిస్టిసిజం. కన్నా అంటే గోల్డెన్ మిస్టిసిజం అని కూడా అంటారు. ఇక్కడ తరికాలో సూఫీస్ ఎక్కువ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అయ్యి అండ్ ట్రెడిషన్స్ అండ్ సింబల్స్ స్టార్టెడ్ బీయింగ్ అటాచ్డ్ టు ఇట్. ఇన్స్టిట్యూషనలైజ్డ్ అయ్యి అది సింబల్స్, ట్రెడిషన్స్. ఇక్కడ పాపులర్, తరీఫాలో పాపులర్ అయింది. తరికా అంటే ఎక్కువ ఇన్స్టిట్యూషనలైజ్ అయింది. ల్యాండ్స్ వేర్ విచ్ ఇస్ ద అబోర్డ్ ఆఫ్ వార్ బికేమ్ ల్యాండ్స్ ఆఫ్ పీస్. దర్ అల్ ఇస్లాం ఆఫ్టర్ కమింగ్ అండర్ ద సూఫీ స్పిరిచువల్ అథారిటీ. యుద్ధాలు జరిగే భూమిలన్నీ పీస్గా అయ్యావి. దాన్ని పీస్ని ఏమంటారంటే దర్ అల్ ఇస్లాం అంటే పీస్ ఆఫ్ ల్యాండ్స్, ల్యాండ్స్ ఆఫ్ పీస్ అని అర్థం. కన్హా, తరీకా, తరీఫా. తరీకా అంటే ఇన్స్టిట్యూషనలైజం, తరీఫా అంటే ఫేమస్ అయింది అప్పుడే. బేసిక్ ఏంటంటే ప్యూరిటీ మీద ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్స్, తస్ఫియత్ అల్ కులూబ్, రిగరస్ ఎథికల్ డిసిప్లిన్ ఉండాలి, మెడిటేటివ్ ఎక్సర్సైజెస్ చేయాలి, ప్రైమసీ ఆఫ్ ఇన్నర్ రియాలిటీ and believing that God was the first, the last and the outer and the inner. Sufi Kanha was not without its hierarchies. The Sufi saint had obtained Vilaya or the Islamic doctrine of sainthood, which made him close to the Sufi Kanha was not without its hierarchies. Sufi saints had obtained Vilaya or the Islamic doctrine of sainthood, which made him close to God and was protected by the grace of God. There are many terms for the teachers and guide, like Fir, Sheikh, whose name task of God, main task of God. There are many other terms for the teacher and guide. There are whose main task was to transmit the teachings to the students, that is Murid. Murid ante students. Chief disciples are chosen to act as a successor Khalifa or representative Muqaddam of the master. Chief successor ni Khalifa అనేవాళ్ళు. There was an unspoken and invisible spiritual and spiritual authority of the saints. Those who were from all ordinary classes and caste occupied the outer level but were not Murids. ప్రామినెంట్ సుఫీ టర్మ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఏంటో అవి కొన్ని చూద్దాము. ఈ సుఫీలోనే మళ్ళీ కొన్ని ఫార్మ్స్ ఉన్నవి, డిఫరెంట్ సుఫీ ఆర్డర్స్ ఉండేటివి. ఈ సుఫీస్ కేమ్ టు బి ఆర్గనైజ్డ్ ఇంటూ ఆర్డర్స్ ఆర్ సిల్సిలాస్గా వీళ్ళు ఆర్గనైజ్ అయ్యారు. సిలాస్
Ain-i Akbari maintains a dozen Shishilas that were divided into B Shara against Sharia law and Ba Shara in favor of Sharia law. ఇది ఎవరు చెప్తారా? ఏఎన్ఐ అక్బారీ అనే ఒక బుక్లో ఇది మెన్షన్ చేస్తుంది 12 సిల్సిలాస్ ఉన్నట్టు. వీళ్ళు మళ్ళీ అందులో బి షారా అంటే షరియా లా ఎగనెస్ట్ ఉంటుంది. బి షారా అంటే ఎగనెస్ట్, బా షారా అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ షరియా లా. The Bashara Sufis followed the law of Islam Sharia, and the Silsila order founded by one saint was continued by his disciples. Some prominent Silsilas or Sufi orders were Chishti Silsila, Shurawardi Silsila, Firdausi Silsila, Qadariyya Silsila, Naqshbandi Silsila. The Bishara did not believe in the Bishara will Sharia law nammaledu. They came to be called Mast Kalandars, Malangs, Haidars. These wandering saints were commonly known as Babas. They hardly left any written accounts. వీళ్ళ గురించి ఏం లేవు. హార్ష్ ఫార్మ్ ఆఫ్ ఏషియటిజం అండ్ డిఫైన్డ్ ఆర్ ఇగ్నోర్డ్ ద రిచువల్స్ అండ్ డిఫైడ్ ఆర్ ఇగ్నోర్ అట్లా ఉండేది. ఈ బాషారా వీళ్ళే ఇస్లామీ నమ్మేవాళ్ళు. శిశిలా ఉండేది ఫౌండ్ చేసి అది డిసిపుల్ ఉండేది. సిల్సిలాస్ కూడా. బీషారా అనేవాళ్ళు వీళ్ళని బాబాలుగా చేశారు. వీళ్ళ అంతా తిరిగి అట్లా ఏదో చేశారు అట్లా. నెక్స్ట్ వచ్చి చిష్టిది. చిష్టి సిల్సిలా ఇది ఫౌండ్ చేసింది ఎవరంటే ఖాజా మొయినుద్దీన్ చిష్టి. ఖాజా మొయినుద్దీన్ చిష్టి ఫైన్ చేశారు. ఎప్పుడంటే 1143 AD ఆ టైంలో. ఇట్ బిగాన్ ఇన్ చిస్ట్, ఏ స్మాల్ టౌన్ నియర్ హీరట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో. ఇది Khwaja Moinuddin Chishti established his Kanwa in Ajmer to work for the poorest sections of society. After his demise, every year an annual congregation జరుగుతుంది. యాన్యువల్ కాంగ్రిగేషన్ ఉర్స్ అంటారు. అజ్మేర్లో జరిగేది ఇదే అన్నట్టు. అజ్మేర్లో జరిగేది ఎవరు? ఖాజా మొయినుద్దీన్ చిష్టి. మోస్ట్ వైడ్ స్ప్రెడ్ అమంగ్ ద సూఫీ ఆర్డర్స్. ఇది అజ్మేర్లో జరిగే ఉర్స్ ఎవరు? ఖాజా మొయినుద్దీన్ చిష్టి ఫౌండెడ్ సిల్సిలా. కాన్సెప్ట్ ఆఫ్ పంథెటిక్ మొనోయిజం, దట్ ఈస్ వహదత్ అల్ వజూద్, దట్ ఈస్ వెరీ సిమిలర్ టు వేదాంతిక్ ఫిలాసఫీ. ఏది ఏం కట్టారంటే ప్యాంథెటిక్ మొనోయిజం ఒక్కరే అని. దాన్ని ఏమంటారంటే వహదత్ అల్ వజూద్, అంతా ఒకటే గాడ్ అని చెప్పేదా. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి was the direct disciple of Khwaja Moinuddin Chishti. Politics were so deeply interlinked with religion that Kutubuddin Aibak started building the Qutub Minar in his memory. Kutubuddin next ఇది అయిపోయినాక కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఈయన డైరెక్ట్ డిసిపుల్ ఆఫ్ ఖాజా మొయినుద్దీన్ చిష్టి. ఈయన వీళ్ళని కుతుబుద్దీన్ ఐబాక్ అనేటానే కుతుబ్ మినార్ కట్టింది. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఈయనకే కట్టాడు. షేక్ ఇంకొకనే ఫరీదుద్దీన్ గంజ్ షక్కర్ is known as Baba Farid and propagated Sufism mainly in the Punjab region. He used to say that hunger is the root cause of trouble. Fariduddin Ganj Shekhar ఈయనని బాబా ఫరీద్ కూడా అని అంటారు. పంజాబ్లో ఈయన ఫేమస్. షేక్ నిజాముద్దీన్ ఔలియా నోన్ యాజ్ మహబూబ్-ఈ-అలాయి. నెక్స్ట్ షేక్ నిజాముద్దీన్ అలియా, షేక్ నసీరుద్దీన్ మొహమ్మద్, షేక్ హమీదుద్దీన్ నగ్రో,
SHEIKH షేక్ నిజాముద్దీన్ అవులియా, known as Mahbub-e-Ilahi. He believed in drawing close to God through renunciation of the world and service to humanity. Sheikh Nizamuddin Auliya, service to humanity ఉండేది. Amir Khusrau was his most famous disciple. Amir Khusrau, disciple of Sheikh Nizamuddin Auliya. Sheikh Nasaruddin Muhammad की टाइटल चिरागी दिल्ली और द लैंप ऑफ दिल्ली. నసీరుద్దీన్ మహమ్మద్ ఈయనకి ఏంటంటే చిరాగ్ ఆఫ్ ఢిల్లీ, లైట్ ఆఫ్ ఢిల్లీ అని ఇచ్చారు. హమీదుద్దీన్ ఆఫ్ నాగౌర్, సుల్తాన్ ఈ తరీఖాన్ అనే టైటిల్ ఇచ్చారు. పర్షియన్ని హిందీలోకి చాలా మార్చారు, టెక్స్ట్ మార్చారు. ఇంకొకటి ఏంటంటే షుర్రవర్ది సిల్సిలా అని ఉంటుంది. షుర్రవర్ది సిల్సిలా షేక్ షిహాబుద్దీన్ సుర్రవార్ది కనిపెట్టింది, అది ఈయన ఫౌండ్ చేశాడు. ఇండియాలో ఎస్టాబ్లిషన్ చేసి మాత్రం షేక్ బహావుద్దీన్ జకరియా. షేక్ ఉల్ ఇస్లాం అనే ఒక టైటిల్ ఇచ్చాడు ఇల్తుత్మిష్. ఫస్ట్ కన్నా మల్టాన్లో అపాయింట్ చేశాడు. ప్రాపర్టీ, నాలెడ్జ్ అండ్ మిస్టికల్ ఎన్లైట్మెంట్ ఉండాలి. కాద్రియా సిల్సిలా వచ్చేసి షా నిమతుల్లా. The fears of this order supported the concept of Fahd al-Wujud. Mian Mir was one of his famous peers of the silsila and enrolled Prince Dara Shikoh కాద్రియా సిల్సిలా ఉండేవాడు. నష్బందీ సిల్సిలా వచ్చేసి నష్బందీ సిల్సిలా దీన్ని ఫైన్ చేసింది ఖ్వాజా బహాఉద్దీన్ నష్బంద్. ఇది ఫేమస్ వచ్చేసిందంటే అహ్మద్ సిర్ హిందీ ఫేమస్. ముజాదిద్ అనే టైటిల్ ఇచ్చుకున్నాడు ఆనకానికి. అది రిఫార్మ్ ఆఫ్ న్యూ మిలీనియం. అక్బర్ టైంలో ఇది ఫేమస్. రాడికల్ ఇన్ నేచర్ ఉంటుంది. ఔరంగజేబ్ దీన్ని వాడు నష్బందీ. ఎక్కువ సఫిషియెంట్స్కి ఏమంటే ల్యాండ్ ఉండేది. ఇనామ్ గ్రాంట్స్ వచ్చేది వీళ్ళకు. వాళ్ళ వారసులకు ఇచ్చేవాళ్ళు. ఇన్స్టిట్యూషనలైజ్ ద కల్ట్ ఆఫ్ ద షేక్ అండ్ గ్యావ్ అన్ ఎకనామిక్ బేస్ టు హిస్ డిసెండెంట్స్ అండ్ మూవ్ అప్ ద సోషల్ ladder. Sufis extended their spiritual authority over the world and leased their political sovereignty to kings. వీళ్ళు అంతా పొలిటికల్ అథారిటీ కింగ్స్, చార్జింగ్ దెమ్ విత్ ద వరల్డ్లీ బిజినెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వార్ఫేర్ అండ్ టాక్సేషన్ అండ్ సో ఫార్త్. రిలీజియస్ బ్రదర్హుడ్, ఈక్వాలిటీని చేశారు. వర్ణకుల లోకల్ లాంగ్వేజ్లోనే చెప్పారు. had important economic, socio-political effects across the social divide from the masses of the villages to the sultans of the realms. At their main function was religious మాత్రమే ఉండేవాళ్ళు. వీళ్ళంతా డబ్బులో వీళ్ళకి ఛాన్స్ ఉన్నా కానీ. Sufficients not have had the power of Sharia to back them up legally, but in the sphere of customs and masses they own arts and elegance వచ్చింది. వీళ్ళకు సఫిషియన్స్లో వీళ్ళకి షరియా లేకపోవచ్చు, వీళ్ళు షరియా ఉండకపోవచ్చు. కానీ అసలు సఫీజం ఒక ఇంపాక్ట్ ఏంటంటే గ్యాప్ హిందూ ముస్లిం ఒకటే అని చెప్పి అవడానికి హెల్ప్ చేసింది. రూరల్లో అర్బన్లో పీస్ అది చెప్పడానికి మంచి చేసింది. నష్బందీ సిల్సిలా
ఒక ఇంపార్టెంట్ ఇది. ఖ్వాజా బహౌద్దీన్ నష్బందీ వేశాడు. అక్బర్ టైంలో వేశారు. అక్బర్ కొంచెం ఉండేది. షురావర్ది శిష్యులో వచ్చేసి షేక్ షిహాబుద్దీన్ షురావర్ది. అది ఇండియాలో వచ్చేసి షేక్ బహదూద్దీన్ జక్రియా ఇల్తుత్మిష్ టైంలో. కాద్రియా సిల్సిల్లా వచ్చేసి ఇది కాద్రియా సిల్సిల్లా ఇక్కడ దారా షికోవ్ కూడా ఉండేది.